సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈ అరుణోదయపు దినాన లేచి దైవ సన్నిధిలో ప్రార్థించుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరిగిందా? మీలో ఎంతమంది కుటుంబ ఆరాధన గడిచిన రాత్రి చేసుకున్నారో, అరుణోదయ ప్రార్థన మీలో ఎంతమంది చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. గత శుక్రవారం ఇదే ప్రశ్న నేను అడిగినప్పుడు కొన్ని వందల మంది పాజిటివ్గా కామెంట్ పెట్టారు. ప్రత్యేకంగా ఆ కామెంట్స్లో ఒక్క రెండు కామెంట్స్ అన్నీ చదవటానికి మనకు సమయం సరిపోదు కనుక జస్ట్ 2 కామెంట్స్. న్యూజిలాండ్ నుంచి లక్ష్మణరావు జొమ్మాల, అన్నా ప్రైజ్ ద లార్డ్. లక్ష్మణరావు, ఆక్లాండ్, న్యూజిలాండ్. వీఆర్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ జీసస్. యువర్ వర్డ్ విల్ గెటింగ్ మోర్ స్ట్రాంగ్. థ్యాంక్ యూ అన్నా. డైలీ 3 times ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్ ఆల్సో ఎవ్రీ డే. తమ్ముడు థ్యాంక్ యూ. రెగ్యులర్గా మీరు లైవ్ చూస్తూ ఉంటారు, అలాగే డైలీ ఎర్లీ మార్నింగ్ మెసేజెస్లో డెఫినెట్గా మీ కామెంట్ ఉంటున్నట్లుగా మన పిల్లలు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. కుటుంబ సభ్యులందరికీ కూడా మా నిండు కృతజ్ఞతలు. ఆ దేశంలో ఉండి కూడా కుటుంబ ప్రార్థన మరవకుండా దినానికి 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్న మీకు నా నిండు కృతజ్ఞతలు. అలాగే గోవింద్, వేలూరు, వీరి దైవ సేవకులని నేను విన్నాను, మన పిల్లలు చెప్పారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ కంటిన్యూస్గా మీ కామెంట్ ఉంటుందట. ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం, వందనాలయ్య గారు. నేను నిత్యం అరుణోదయం 4:22 నుండి 5:45 వరకు ప్రార్థన చేసుకొని మీ వాక్యం విన్నాను అయ్య గారు. డైలీ 4:30కి లెగుస్తారట, 4:20, 4:30కి 5:45, 6 వరకు డైలీ ప్రార్థన చేసుకుంటారట. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ కామెంట్కి నా నిండు కృతజ్ఞతలు. గత సోమవారం హాలిడే రోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరిగింది. వచ్చిన బిడ్డల్లో మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటారని అడిగితే అద్భుతం, 3/4 చర్చ్, ఆల్మోస్ట్ 3/4 చర్చ్ మా కుటుంబాల్లో ప్రార్థన చేసుకుంటామయ్యా కుటుంబ ఆరాధనని 3/4 చర్చి చేతులు ఎత్తారు. నా హృదయం నిజంగా ఉప్పొంగింది అని చెప్పడంలో సందేహం లేదు. అందరూ ఇలా ప్రార్థన చేసుకుంటూ ఒక ఆత్మీయ కుటుంబాలుగా కట్టబడాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ, ఈరోజు బుధవారం కదా, సాయంత్రం 7 గంటలకి అపోస్తులైన పౌలు వారి 3వ సువార్త దండయాత్రలో నుండి 49th లెసన్, ఓ అద్భుతమైన వర్తమానం. భయపడకు, ప్రతికూలతలలోనే ప్రభు నిశ్చయంగా కార్యం చేస్తాడు. భయపడకు, ప్రతికూలతల మధ్యలోనే ప్రభు నిశ్చయంగా కార్యం చేస్తాడు. తప్పకుండా మాతో పాటు లైవ్లో పాలుపంపులు పొందండి, వాక్యం వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం మీరు విని వందల వేల కొలది ప్రజలకు ఈ వర్తమానం షేర్ చేయండి. వినబోయే వర్తమానంలో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే, దేవుని మనం ప్రేమించే ఆ విధానం భౌతిక సంబంధమైన పరిస్థితుల మీద మన భక్తి జీవితం ఆధారపడకూడదు. అంటే ఆశీర్వదించిన రోజు మన భక్తి ఒక రకంగా, ఆశీర్వదించని రోజు మన భక్తి మరో రకంగా మారిపోకూడదు. మేలు అనుభవించినప్పుడు ఒక రకంగా, అదే సమయంలో కీడును అనుభవిస్తున్న దినాల్లో మన భక్తి మరో రకంగా మారిపోకూడదు. ఆయన దేవుడు, ఏకైక దేవుడు,
ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మన సృష్టికర్త, మనలను కన్న తండ్రి, మన భర్త. దట్స్ ఇట్. ఆయన్నే మనం ప్రేమించాలి. పెట్టినరోజు పెళ్లి పాట పాడి పెట్టినరోజు చావు పాట పాడితే అది సరి అయిన దైవభక్తిగా ఎంచబడదు. అది సరి అయిన బాంధవ్యం కాదు. ఓ తండ్రి ఉన్నాడు, కొడుకు అడిగాడు, డాడీ నాకు బుల్లెట్ కావాలని. తండ్రి అన్నాడు, ఒరే నాయనా, నాది బుల్లెట్ కొని పెట్టే స్థాయి కాదురా, కావాలంటే 10 ఆమ్లెట్లు వేసి పెడతాను తినరా అని అన్నాడు అనుకోండి. మా డాడీ నాకు బుల్లెట్ కొని పెట్టలేదు కాబట్టి మా డాడీ బ్యాడ్, మా డాడీ గుడ్ డాడీ కాదు అని 10 మందికి చెప్పుకొని, నాకు బుల్లెట్ కొని పెట్టలేదు కాబట్టి డాడీ నీ ముఖం నేను చూడను అని కొడుకు తండ్రి మీద అలిగితే ఆ తండ్రికి ఎంత గుండె కోతో కదా. ఆ మాట అన్నప్పుడు, డాడీ నాకు బుల్లెట్ కావాలి అన్నప్పుడు, నాయనా ఆమ్లెట్ కొనిపెట్టే స్థాయిరా నాది అని అంటే ఆ తండ్రిని పట్టుకొని, పర్వాలేదు డాడీ, ఇవాళ కాకపోతే నీకు ఓపికొన్నప్పుడు కొనిపెట్టలే డాడీ, అయినా బుల్లెట్ ఎంత, దాని బ్రతికెంత, దానికంటే శ్రేష్టమైన తండ్రిని దేవుడు నాకు ఇచ్చాడు డాడీ, నా బుల్లెట్ కంటే ఎక్కువ నువ్వు డాడీ అని కొడుకు అన్నాడు అనుకో, ఆ తండ్రి కళ్ళెమటి నీళ్ళు పటపటమని రాలుస్తూ ఆ సామర్థ్యత వచ్చినప్పుడు తల తాకట్టు పెట్టైన బిడ్డ ఆశ తీరుస్తాడు. ఏమండి 10,000 రూపాయలు పట్టుచీర కావాలి భార్య అడిగింది. వెంటనే భర్త కొనిపెట్టాడు, తీసుకొచ్చాడు. 10,000 కాదు 15,000 పెట్టి పట్టుచీర తీసుకొచ్చాడు. ఇక భర్తను చూసి, మా ఆయన బంగారం, ఎత్తడి వెండి, మా ఆయన అంతవా, ఇట్లాంటి మాటలు అన్నదనుకోండి భార్య, భర్త ఏమనుకుంటాడంటే ఇది పట్టుచీరను బట్టి వచ్చిన ప్రేమ, గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రేమ కాదు అనుకుంటాడు. అడిగింది తీసుకురాకపోయినా పర్వాలేదండి, పట్టుచీర కంటే మీరు నాకు శ్రేష్టమైన వాళ్ళు, అయినా మీరు ఇవ్వలేని సంతోషం ఆ పట్టుచీర నాకేమిస్తుందండి, చాలు, నా భర్తగా మీరు నాకు దొరికారు, అదే నా భాగ్యం. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం తీసుకుందాం, పర్వాలేదు అని భర్తను పట్టుకొని అందనుకోండి, ఆ మాట భర్తకు ఎంత నెమ్మదిని సంతోషాన్ని కలుగు చేస్తుందో కదా. దైవజనమా, యేసయ్యతో మనకున్న బంధం కూడా భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడి యేసయ్యను ప్రేమించే ప్రేమ మారకూడదు. మేలైనా కీడైనా, కరువైనా కష్టమైనా, కన్నీళ్ళైనా కలవరాలైనా, ఆపదలైనా ఉపద్రవాలైనా, ప్రతి పరిస్థితిలో యేసయ్యా నీవు నాకు కావాలి, బ్రతుకు కాలమంతా నీ సాక్షిగా బ్రతుకుతా యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా అన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు ఎలాంటి భక్తి జీవితం దేవుని సన్నిధిలో చేస్తే అంతకు మించిన ఉన్నతమైన భక్తి జీవితంలో ఏముంది? బైబిల్లో ఒక మాట పంచుకోమని, తమ్ముడా చెల్లి, ఒక మాట పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని బలంగా ప్రేరేపించడాన్ని బట్టి మీతో ఈ వాక్యం పంచుకుంటున్నాను. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 17-18 చరణాలు. ఇదంతయు మా మీదకొచ్చినను మేము నిన్ను మరువలేదు, నిబంధన మీరి ద్రోహులము కాలేదు, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. లేదు 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 అని 4 పర్యాయాలు వాడతాడు. ఏమంటాడంటే, అయ్యా ఇవన్నీ మా మీదకి వచ్చినాయి. ఏమొచ్చినాయి? నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, తృణీకారాలు వచ్చినాయి, పేదరికం వచ్చింది, రోగం వచ్చింది,
కరువు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, పరదేశానికి మేము అమ్మబడ్డాం, తోలివేయబడ్డాం, తరిమివేయబడ్డాం. మా బ్రతుకులు దేశదిమ్మరి బ్రతుకులు అయిపోయాయి. ఆపద వెంబడి ఆపద, కరువు వెంబడి కరువు, కష్టం వెంబడి కష్టం, ఇవన్నీ మా మీదకి వచ్చాయి. అయినను నిన్ను నేను మరవలేదయ్యా అంటాడు. అసలు ఎలాంటి భక్తి స్థాయో చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ఇవన్నీ మా మీదకి వచ్చాయి. మా మీదకి వస్తే దేవుడు 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 అని ప్రార్థన చేస్తే ఏం చేసావయ్యా మాకు అని నేను అనలేదు. ఇవన్నీ మా మీదకి వచ్చినా నేను నిన్ను మరువలేదు అంటాడు. తమ్ముడా, చెల్లి, నీ బ్రతుకులో ఎన్ని కలవరాలు వచ్చినా, ఎవరిని మరిచినా, నీ సృష్టికర్త నీ దేవుణ్ణి మరవకు. దేవుణ్ణి మరవటం అంటే దేవునితో గడిపే ప్రార్థనా జీవితాన్ని మరవకు, దేవుని వాక్య ధ్యానాన్ని మరవకు, దేవునితో సహవాసం చేసే జీవితాన్ని మరవకు. మీరు ఎరుగుదురు కదా, 63వ కీర్తన మొదటి చరణం క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైన కీర్తన. భక్తుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఎరుగుదురు కదా ఈ కీర్తన. వేకువనే నేను నిన్ను వెదికెదను. భక్తుడైన దావీదు, అయ్యా ప్రతి దినం వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, అరుణోదయపు నా కంఠధ్వని నీకు వినిపిస్తానయ్యా, నీ బలాన్ని ప్రభావాన్ని చూడాలని నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నదయ్యా అని కీర్తనకర్త అద్భుతమైన మాట అంటాడు. విచిత్రం తెలుసా, ఆ కీర్తన దావీదు ఎక్కడుండి రాశాడో ఎరుగుదురా? సింహాసనం మీద ఉన్నప్పుడు రాయలా, రాజుగా పరిపాలన చేస్తున్న దినాల్లో రాయలా, రాజైన సౌలు చేత తరమబడుతూ, దిక్కు మొక్కు లేనివాడిగా తరమబడుతూ, యోధా అరణ్యములో ఉన్నప్పుడు, ఓ క్రైస్తవుడా, తరమబడుతూ యోధా అరణ్యములో ఉన్నప్పుడు రాసిన కీర్తనది. అన్నీ సౌఖ్యంగా సుఖంగా ఇచ్చినప్పుడు కాదు, సమస్తం కోల్పోయి దిక్కు మొక్కు లేనివాడిగా, అనాథగా, ఓటికొండగా, మరణమై స్మరణకు రాని వంటి వాడిగా ప్రజలందరూ తను మర్చిపోతే దావీదనేవాడు బ్రతుకున్నాడో చచ్చాడో అని కుటుంబ సభ్యులే అనుకుంటూ ఉంటే, అలాంటి కన్నీటి వలయాల మధ్యలో చిక్కుకున్నప్పుడు కూడా, దేవా నా బ్రతుకు తరమబడే బ్రతుకైనా నీవే నా దేవుడవయ్యా, ఆ దేవుడవు నీవే, వేకువనే నా కంఠధ్వని నీకు వినిపిస్తానయ్యా, నేను నిన్ను మరవలేదు అంటాడు. తమ్ముడా, చెల్లి, నీ భక్తిని చిన్నపిల్లల భక్తిలాగా చేసుకోకు. చిన్నపిల్లడికి బిస్కెట్ చాక్లెట్ వాడి చేతిలో పెడితే 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు వెలిగిద్దాడు మొహం. ఒకవేళ వాడు కోరుకున్న చాక్లెట్టో బిస్కెట్టో లడ్డో ఏదో వాడి చేతిలో మనం పెట్టలేదనుకోండి, వాడి మొహం ఉందో చూసారా, మాడిపోయిన బల్బులాగా ఉంటుంది. అది ఒక రకంగా పెడతాడు మూతి. అది చిన్నపిల్లాడు. నీ భక్తి చిన్నపిల్లోడు భక్తిలాగా ఉండకూడదు. ఆ చాక్లెట్ లాంటి చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు పొంగిపోయి, ఇవ్వనప్పుడు అలిగిపోయే చిన్నపిల్లల లాంటి భక్తిగా నువ్వు ఉండకూడదు. దావీదంటాడు, అరణ్యంలో ఉన్న వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, అరణ్యములో ఉన్న నా దేవుడవు నీవే, నేను మరువలేదు అంటాడు. రెండో మాట ఏమంటాడో తెలుసా, నీ నిబంధనను నేను మీరలేదు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. నీ నిబంధనను నేను మీరలేదు. నిబంధన అంటే నీవు నాకు ఇచ్చిన వాక్యం ఉందే, నీవిచ్చిన శాసనం ఉందే, నీవిచ్చిన కట్టడుందే,
శ్రమల మధ్యలో కూడా శ్రమల మధ్యలో కూడా నీ నిబంధన నేను మేరలేదయ్యా. ఏంటి దేవుని నిబంధన, ఏంటి దేవుని శాసనం? కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటుంది. తర్వాత మీరు చూడండి, 81వ కీర్తన 3వ చరణం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగను ఆచరించు దినమగు పొన్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. విన్నారా? ఇది యాకోబు దేవుని కట్టడ, ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన చట్టం. చట్టాన్ని ఎవడైనా గౌరవించాల్సిందే. ఆమేన్. ఇదిగో ఈ వేలో 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలి, దట్స్ ఇట్. ఇందులో 120, దట్స్ ఇట్. ఇందులో 60, దట్స్ ఇట్. ఇది 1 వే. చట్టాన్ని ప్రతి వాడు గౌరవించాలి. ఏంటి యాకోబు దేవుని చట్టం, ఇశ్రాయేలు దేవుని చట్టం, యాకోబు దేవుని కట్టడేంటి? అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి. పౌర్ణమి అంటే నిండు వెన్నెల, సంతోష సమాధానాలతో తలతూగి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆశీర్వాదాన్ని అనుభవించిన రోజు పౌర్ణమి రోజు. పిల్లల భవిష్యత్తు చూసిన అద్భుతం, ఆర్థిక స్థితిగతులు చూసిన అద్భుతం, ఆరోగ్య స్థితిగతులు చూసిన అద్భుతం, పాడి పంటలు చూసిన అద్భుతం, మిగులుబడి చూసిన అద్భుతం, ఏ కోణంలో చూసినా తలెత్తుకొని తిరిగి ఆశీర్వదించబడిన ఆ దినమే పొన్నమి లాంటి దినం. పొన్నమి నాడు కొమ్ముదేవు, దేవా నా పట్ల ఎంత గొప్ప మేలు చేసావో కదా, అందుకు నీకు స్తోత్రమని కొమ్ముదేవు. పౌర్ణమి నాడు మాత్రమే కాదు, కొన్నిసార్లు బ్రతుకులు అమావాస్య కూడా వస్తుంది. అదే కన్నీటి అనుభవాలు, మొద్దన్నానికి నోచుకోలేని స్థితి, మంచం మీద నుంచి లేవలేని స్థితి, కష్టార్జితం అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి స్థితి. జనాల మధ్యలో మీ దేవుడు ఏమైపోయాడు? మీరు ప్రార్థనా పరులు కదా, మీ మినిస్ట్రీ చాలా పెద్దది కదా, మీ సేవకులు గొప్పోళ్ళు అంటారు కదా, మీ దేవుడు మహాగణుడు అంటారు కదా, మీ దేవుడు మీ జీవితంలో ఇలా ప్రజలు సూటిపోటి మాటలు కొన్నిసార్లు నీ బ్రతుకులను అనుభవించాల్సి వస్తుంది. అలాంటప్పుడు యాకోబు దేవుని కట్టడి, ఇజ్రాయేలు దేవుని చట్టం, అమావాస్య రోజు కూడా నువ్వు కొమ్మోదాలి. కారపు మెతుకులకు నోచుకోలేని రోజు కూడా, మారు జత బట్టలు లేని ఒక జత బట్టతో బ్రతికిన ఆ దిన ఆ కష్ట స్థితిలో నా దేవుడవు నీవేనయ్యా, నా భక్తి చిన్నపిల్లోడు భక్తిలాగా నేను చేసుకోనయ్యా, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వలేదు కాబట్టి, ఈ కన్నీళ్లకు నువ్వు నన్ను అప్పగించావు కాబట్టి నేను ప్రార్థన చేయనయ్యా, నేను నిన్ను స్తుతించనయ్యా. కూరగాయల బేరంలాగా నీ భక్తి ఉండకూడదు. అదే యోబు సమస్తం కోల్పోయాడు కదా. భార్య వచ్చి ఏదేదో అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. దేవుని ద్వారా మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా అని అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నోటి మాటలతో కూడా పాపం చెయ్యలేదు. అమావాస్య రోజు కూడా యోబు కొమ్ముదాడు. వీళ్ళంటారు ఇవన్నీ అయినను, ఇవన్నీ మా మీదకి వచ్చిన నిన్ను మరవలేదయ్యా. రెండో మాట ఏమన్నాడు? నీ నిబంధనను మీరలేదయ్యా. మూడో మాట ఏమంటాడు తెలుసా? మా హృదయము నీ మీద నుండి తొలగిపోలేదయ్యా. మొన్న విన్నారు కదా, రూతమ సర్వస్వాన్ని కోల్పోయింది. తన హృదయం జీవం కలిగిన దేవుణ్ణి విడిచి శాపగ్రస్తమైన మెలెకు వైపు వెళ్ళలేదు, మోయాబు వైపు వెళ్ళలేదు. గడిచిన దినాల్లో తాను చేసిన ఆ శాపగ్రస్తమైన అనుభవాల వైపు తాను వెళ్ళలేదు. చావైనా బ్రతుకైనా నీతోనేనయ్యా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ఉన్న చోటే నేను బ్రతుకుతా, మరణం తప్ప మరొకటి. వాట్ ఏ ఛాలెంజింగ్ లైఫ్.
ఈ మాట ఈరోజు మనం అనగలుగుతున్నామా? చిన్నపిల్లల భక్తిలాగా అయిపోయింది. ఎలాంటి కష్ట పరిస్థితిలో తన హృదయం మోయాబు వైపు వెళ్ళాల. కొంతమంది అంటారు, ఒక ఆయన కలిశాడు ఒక చోట మీటింగ్కి వెళ్తే, దేవుడు 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 దేవుని దగ్గరికి వచ్చానంటే సంవత్సరం అవుతుంది, బాప్తిస్మం కూడా తీసుకున్నా, అయినా నా అప్పులు తీరలా, అందుకని ఏం చేసేవయ్యా, మరలా తాగటానికి వెళ్తున్నానంటే దేవుడు ఏం చేశాడు అన్నాడు. ఎందుకు అప్పులు అయినాయ్యా అన్న. అంతకు మునుపు కోడి పందాలాడి 25 లక్షల రూపాయలు అప్పులు చేశాడంట. 25 లక్షల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు సంవత్సరంలో తీరలేదని మరలా తాగటానికి వెళ్తున్నాడంట. అంటే మనోడి ఫీలింగ్ ఏంటో తెలుసా? వీడు దేవుణ్ణి నమ్ముకోకపోతే పరలోకంలో కరెంటు పోతుంది అనుకున్నాడేమో. వీడు దేవుణ్ణి నమ్ముకోకపోతే, చూడండి, వీడు దేవుణ్ణి నమ్ముకోకపోతే దేవుడు ఒంటరోడు అయిపోతాడు అనుకున్నట్టుగా, చూడండి, ఈడేదో దేవుని బతికిస్తున్నట్లుగా మాట్లాడతాడు. పేకాటాడి కోడి పందాలాడి 25 లక్షల రూపాయలు నష్టం చేసుకున్నావు. నీ బుద్ధిహీనతను బట్టి తప్పటడిగేసావు. సంవత్సరంలో నా అప్పు తీరలేదు కాబట్టి మరలా నేను తాగుడికి వెళ్తానంటాడు. రూతమ్మని అడగండి, నా హృదయము తొలగిపోలేదు, నీ నిబంధన మేరలేదు, మరువలేదు, హృదయము తొలగిపోలేదు. తర్వాత మాట ఏమంటాడు తెలుసా? ఇవన్నీ మా మీదకి వచ్చిన మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. నంబర్ 1, మరువలేదు, నిబంధన మీరి ద్రోహులము కాలేదు, వెనుకకు మరలిపోలేదు, నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఆ మార్గం గుండానే నడుస్తున్నాడు. నాకు ఇక్కడ బైబిల్లో జ్ఞాపకం వచ్చే ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటో తెలుసా? బత్షెబ వలన పుట్టినటువంటి కుమారుడు రోగి అయ్యాడు. భక్తుడైన దావీదు 7 రోజుల పాటు దేవుని సన్నిధిలో కటిక నేల మీద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నా కొడుకును బ్రతికించయ్యా, నా కొడుకును బ్రతికించయ్యా. రాజండి కటికి నేల మీద కూర్చున్నాడండి, నా కొడుకును బ్రతికించుకొని ఉపవాసం ఉన్నాడండి, రాత్రంతా దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి. 7వ రోజు గడిచిన తర్వాత 8వ రోజు వినబడిన మాట ఏంటో తెలుసా? రాజా, ఏ కుమారుడు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ కొడుకు జస్ట్ ఇంతకు మునిపే చనిపోయాడు. ఆ మాట చెప్పటానికి ప్రజలు భయపడ్డారు. ఈ వార్త విని దావీదు ఏం చేసుకుంటాడో, దేవుడు నాకు ఏమంటాడో అని అనుకున్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు లేచి స్నానము చేసి బట్టలు వేసుకొని తైలము పూసుకొని యెహోవా మందిరానికి వెళ్ళి మొక్కి ప్రార్థించి తిరిగి ఇంటికి వచ్చి అన్నం భోజనం చేశాడట. ఇప్పుడు అడుగుతా, ఇంకా ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తావయ్యా? ఏం చేశాడు దేవుడు నీకు? కొడుకు చచ్చిపోయాడయ్యా. ఆ దేవునికి ప్రార్థన చేసినా కూడా బతకలేదుగా, ఇంకెందుకు ఆ దేవుని దగ్గరికి వెళ్తావు? వదిలిపెట్టా అని కొందరు అని ఉంటారు. సైతానుగాడు కూడా చెవి దగ్గర వినిపించుంటాడు. దేవుని బిడ్డలారా, నీతో కూడా సాతానుగాడి మనుషులు నీతో మాట్లాడతారు. నిన్ను గుచ్చి 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 మానసికంగా హింసిస్తారు. సైతానుగాడు కూడా అప్పుడప్పుడు చెవుల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నిజదేవుడు ఆయన. సావైనా బ్రతుకైనా యేసుతోనే, మేలైనా కీడైనా యేసుతోనే, కరువైనా ఖడ్గమైనా యేసుతోనే, ఉపద్రవాలైనా శ్రమలైనా ఏదైనా యేసుతోనే, మరణమైన జీవమైన యేసుతోనే. యేసుతోనే. మరణము తప్ప నా ప్రభు నుండి నన్నేది ఎడబాపలేదు. అయినా మరణం మనల్ని ఎందుకు ఎడబాపింది? మరణం ఇంకా ప్రభుకు సమీపంగా మనల్ని పరలోకానికి తీసుకెళ్తాం. దావీదు అలా భక్తిగా బ్రతకటాన్ని బట్టి కుమారుడు చనిపోయిన తర్వాత లేచి యెహోవా మందిరానికి వెళ్ళి మొక్కి రావటాన్ని బట్టి ఆ తర్వాత బత్షెబ వలన 4 కుమారులు పుట్టారు. మొదటి దినవృత్తాంతాల్లో రాసి ఉంటుంది 3వ అధ్యాయం. 4 కుమారులు పుట్టారు. అద్భుతం. ఒకడిని కోల్పోతే 4 దేవుడిచ్చాడు. వారిలో సొలొమోను ఒకడు.
అద్భుతం తెలుసా? ఆ సొలొమోనులో నుండి, దావీదులో నుండి సొలొమోనులో నుండే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. యేసుక్రీస్తు వారిలో నుండే ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న నేను, ఈ వాక్యం వింటున్న మీరు, ప్రపంచంలో కోట్ల కొలది క్రైస్తవ ప్రజలు ఆ యేసుక్రీస్తులో నుంచి పుట్టుకొచ్చారు. ఒక్కడిని కోల్పోయినందుకు దావీదు దేవుని మీద సనక్కుండా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అద్భుతం. కోట్ల కొలది ప్రజలు ఆ దావీదులో నుంచి పుట్టుకొచ్చారు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, నాకున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడయ్యా, నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను, నేను నా భర్త, నాకున్న ఒక్కగానొక్క కూతురు చనిపోయిందయ్యా, మా వయసు ఉడికిపోయిందయ్యా, మరి దావీదుకు 4 కుమారులు ఇచ్చాడు, మరి మా పరిస్థితి ఏంటి అంటావా? చెల్లి, నువ్వు ఎరుగుదువా? ఈ భూమి మీద నువ్వెన్ని శ్రమలు అనుభవిస్తావో, భూమి మీద నువ్వు అనుభవించే శ్రమ పరలోకంలో మహిమగా మారిపోతుంది. నీ కుమారుడు లేడని ఎవరన్నారు? కుమారుడు పరలోకంలో ఉన్నాడు. భూమి మీద నీకు కుమారుడు ఉన్నాడు తెలుసా? యేసయ్యే నీ కుమారుడు. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఎవడైనా చెప్పేటప్పుడు నాకు శిశువు పుట్టాడు, నాకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్తాడు. లేకపోతే నీకు శిశువు పుట్టాడు, నీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్తారు. కానీ యేసయ్య ఎవరు తెలుసా? మనకు శిశువు. పిల్లలు లేని నీకు యేసయ్య శిశువు. యేసయ్య నీ కుమారుడు. నీకు ఆల్రెడీ 2 కుమారులు ఉంటే 3వవాడు ఆయన, 1 కుమారుడు ఉంటే 2వవాడు ఆయన. నేనంట, ఈ భూమి మీద ఎన్ని శ్రమలు అనుభవిస్తావో, ఈ భూమి మీద అంత మహిమను నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇదంతా, ఈ శ్రమలన్నీ, శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధినిస్తాడు. ఇస్తాడా లేదా తర్వాత? నీ భక్తి మాత్రం, నీ ఆజ్ఞ మేరను, నిన్ను మరువను, నా హృదయం తొలగిపోదు, నీ మార్గంలో నుంచి వెనుదిరగను, ప్రాణాధికంగా నిన్ను ప్రేమిస్తానయ్యా. మరొక మాట, ప్రపంచంలో దేన్ని ప్రేమించనంతగా నిన్ను ప్రేమిస్తూ బ్రతుకుతానయ్యని ఈ స్థాయికి మన భక్తి ఎదిగితే, భౌతిక సంబంధమైన పరిస్థితులేవి మన భక్తి మీద ప్రభావితం చూపించు. ప్రతి దినం స్తుతిస్తూ సాగిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. తమ్ముడా, చెల్లి, ఈ భక్తి స్థాయికి మనం ఎదుగుదామా? చిన్నపిల్లల్లాగా చాక్లెట్ ఇచ్చిన రోజు ముఖం సంతోషంగా పెట్టి, అడిగింది ఇవ్వని రోజు ముఖం మార్చి, వద్దు. ఈ చిన్నపిల్లల భక్తి మనకొద్దు. యేసయ్యతో కూరగాయల బేరమాడే భక్తి మనకొద్దు. పెట్టిన రోజు పెళ్లి పాట పాడి, పెట్టని రోజు పిండాకూడు పాట పాడే ఇలాంటి దరిద్రపు భక్తి జీవితం మనకొద్దు. చావైనా రేవైనా, మరణమైన జీవమైన, యేసు నా జీవితం నీతోనేనయ్యా అందామా? అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను. రాత్రికి మనం లైవ్లో కలుసుకుందాం. చక్కటి వర్తమానం, ఇప్పుడు విన్న వర్తమానం ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు యేసయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు. అయినను ఇవన్నీ మా మీదకు వచ్చినను, కొరహు కుమారులు ఎంత ఉన్నతమైన భక్తి జీవితం చేశారో కదయ్యా. దేవా, మా జీవితాల్లో కూడా మీ సన్నిధిలో ఆ ఉన్నతమైన భక్తి మేము చేయగలుగునట్లుగా విశేష కృప మా ఒక్కొక్కరి పట్ల మీరు కనపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఒక్కొక్క బిడ్డ భక్తి జీవితాన్ని మీరు ఆశీర్వదించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. థ్యాంక్ యూ.